లోక్సభ ఫలితాల్లో కాంగ్రెస్ ఆశించిన విజయం సాధిస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు 14 గెలుస్తామనే నమ్మకం ఉందన్నారు. ప్రధానమంత్రి పదవి గౌరవాన్ని తగ్గించేలా మోదీ ప్రచారం చేశారంటున్న మంత్రి పొన్నంతో వరంగల్ నుంచి కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. కౌంటౌన్ మొదలైంది. రేపు 8 గంటలకు లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఫలితాలపైనే అందరి ఆసక్తి ఉంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. వీటన్నిటి నేపథ్యంలో కూడా చర్చలు కూడా మొదలయ్యాయి. ఎవరికి వాళ్ళు తమ బలం ఎంత, ఎక్కడ గెలవబోతున్నాం, ఎంత మెజార్టీ రాబోతుంది అనే దాని మీదనే లెక్కలు వేసుకోవడంలో అన్ని పార్టీలు కూడా బిజీగా ఉన్నాయి. అయితే ఈసారి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు సాధించబోతుంది, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఈసారి పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయనతో మాట్లాడదాం. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వచ్చేసాయి. మీరు కూడా వివిధ ప్రాంతాల్లో ప్రచారాలకు వెళ్ళారు, చూశారు, పోలింగ్ సరళిని చూశారు, ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ను కూడా చూశారు. రేపు కౌంటింగ్ జరగబోతుంది. ఎలా ఉండబోతాయి అనుకుంటున్నారు ఫలితాలు? ఎన్నికల షెడ్యూల్ అప్పటి నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ పక్షాన మేము ఊహించేది 10 నుంచి 14 సీట్లు గెలవాలనేటువంటి విధంగా మా యొక్క యాక్షన్ ప్లాన్ కావచ్చు, కార్యాచరణ ఉంది. సరే, ఎన్నికల ప్రచారం కూడా చేసినాం, ప్రచారం ముగిసింది. దాని తదుపరి మా హోప్ కూడా రేపటి ఫలితాల లోపల 10కి పైన 14 వరకు మేము గెలుస్తామనే నమ్మకం ఉంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలుగా విభజన హామీలు అమలు చేయలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఒక న్యాయపై సంబంధం పనిచేయకపోగా తెలంగాణ విభజన పట్ల ప్రధానమంత్రి గారు పార్లమెంటు సాక్షిగా అవహేళన చేస్తూ తెలంగాణ సమాజాన్ని కించపరిచినాడు. కాబట్టి ఆ అంశానికి సంబంధించి ప్రజలు అర్థం చేసుకుంటారు. 1. 2, తెలంగాణలో ఏర్పడ్డ ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 నెలల కాల పరిమితిలో ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, ఆరోగ్యశ్రీ ఇటువంటి హామీలను అమలు చేసింది. కాబట్టి ప్రజలు కూడా సానుకూలంగా కాంగ్రెస్ వైపు ఉండడం 2వ అంశం. అయితే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ప్రమాదం ఉంది, ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉంది. రేపొద్దున ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు ఎత్తేస్తారని ఆయా వర్గాలకు సంబంధించినటువంటి ఆందోళన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఓటింగ్ ప్యాటర్న్ అంతా కాంగ్రెస్ వైపు రావడం జరుగుతుంది. తప్పకుండా కంఫర్టబుల్గా గెలుస్తాము అనేటువంటి ఒక విశ్వాసం మాకుంది. దేశంలో ఎలా ఉండబోతుంది అంటే ఎగ్జిట్ పోల్స్ చూస్తే రకరకాలుగా వచ్చాయి, రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి ఎంత మేరకు విశ్వసనీయత ఉందనుకుంటున్నారు? ఈసారి చాలా ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. వీటి ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కానీ ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? నిన్న మా పార్టీ నాయకత్వం స్పష్టంగా చెప్పింది అంతా మోడీ ఎగ్జిట్ పోల్ అని. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక నియంతృత్వము, అన్డెమోక్రటిక్గా ఒక ఊహించని విధంగా ఒత్తిడి జరుగుతూ ఉంది దేశం పైన. అందుకే ప్రధానమంత్రి గారి వ్యాఖ్యల్ని పట్టి నేను ఈ యొక్క ప్రొడిక్షన్ చెప్పగలుగుతా ఉన్నాం. ప్రధానమంత్రి గారు మొదటి ఫేజ్ ఎన్నికల తర్వాత తన వాణి పద్ధతిని మార్చి ప్రధానమంత్రి స్థాయికి తగ్గట్టు కాకుండా భారతదేశంలో ఉన్న ఆస్తి అంతా ముస్లింలకు పంచుతారని, హనుమాన్ చాలీసా చదవనీయరని, అర్బన్ టెర్రరిజం వస్తుందని, లేకపోతే మంగళసూత్రాలు తెప్పుకుంటారు, ఇండ్లు గుంజుకుంటారు అనేటువంటి ఒక మాట దిగజారి మాట్లాడిందంటే ఉత్తర భారతంలో రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగాన్ని మారుస్తారనే ఒక దళిత సెంటిమెంట్ ఓటు కావచ్చు. కాంగ్రెస్ పార్టీ ఉత్తర భారతదేశంలో ప్రతి మహిళకు సంవత్సరానికి ₹1,00,000 ఇస్తుంది అనేటువంటి ఒక నినాదం కావచ్చు. ఈ 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ సమస్యను పెంచడమే కానీ మొత్తం దేశాన్నంతా ఆదాని అంబానికి అప్పజెప్పినటువంటి పరిస్థితిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో గొంతు విప్పి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వేధింపులను దృష్టిలో పెట్టుకొని అందరూ కలిసి ఒక ఇండియా కూటమి ఏర్పడ్డారు అనేటువంటి ఈ అనేక పరిణామాల మధ్యలో అక్కడ కూడా దేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వస్తుంది. రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత వచ్చిన ఎంపీ ఎలక్షన్స్ ఎట్లా కొంతమంది రెఫరెండంగా చూడాలంటారు. కొన్ని ఈసారి ఏ ఫ్యాక్ట్ ఈ రాష్ట్రంలో మన రాష్ట్రానికి సంబంధించి చూస్తే ఉండేది అనుకుంటున్నారు? తర్వాత జనరల్గా మీరు పోలింగ్ సమయంలో కావచ్చు, ఆ తర్వాత కూడా ప్రజల నాడి ఎట్లా ఉంది, ఏ అంశాలు వాళ్ళు కోరుకుంటున్నారు అనిపించింది? ఇప్పుడు రెఫరెండం అంటే ఇద్దరం కబడ్డీ ఆడుతుంటే మీరు నేను కబడ్డీ ఆడుతుంటే రెఫరెండం ఉంటుంది. మీరు నేను వాళ్ళేమో రాముడిని బొమ్మ పెట్టుకొని అక్షింతలు పెట్టుకొని వాళ్ళు వస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల అభివృద్ధి ఎక్కడ మాట్లాడలే. మేము గతంలో 2004 నుంచి 14 దాకా మేము చేసిన అభివృద్ధి మీద మేము డిస్కషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు కూడా 5 నెలల్లో ఏం చేసినామో భవిష్యత్తులో ఏం చేస్తున్నామో డిస్కషన్ మేము చేస్తే వాళ్ళ ప్రస్తావన చేయకుండా నరేంద్ర మోడీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల భారత ప్రధానమంత్రిగా లేదా భవిష్యత్తుకు బీజేపీ మేము పని చేస్తాం తెలంగాణ కోసం అని చెప్పడము, ఒక విద్య, వైద్య, ఉపాధి సంస్థలు తేలన్నటువంటి వాళ్ళు ఆ ఎజెండా వర్షపెట్టి రాముని జన్మభూమి, రాముడు ఫోటో వచ్చిందా, అక్షింతలు వచ్చిందా అని మాట్లాడిన వాళ్ళకి ఏం రెఫరెండమే పోటీ?
నువ్వు అభివృద్ధి నేను అభివృద్ధి అంటే రెఫరెండం అయినా మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఈ 5 నెలల పరిపాలనకు రెఫరెండం మా దగ్గర ఏమైనటువంటి పొరపాటు జరిగితే తప్పకుండా ఇంకా సవరించుకుంటాం. కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ యొక్క అస్తిత్వం కాపాడుకునే బాధ్యత అందరి మీద ఉన్నది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ, సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ ప్రజాస్వామికంగా నడవడానికి, మాకు ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేయడానికి పార్లమెంట్లో మా ఎంపీలు గెలిస్తే బలం ఉంటుందని ప్రజలను కోరినాం. చూద్దాం వాళ్ళు ఏం నిర్ణయం చెప్తే అది. సో ఇది ఫలితాల మీద అయితే అందరిలో ఆసక్తి ఉంది. రేపటి ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయి. ఎగ్జిట్ పోల్స్ను తారుమారే అవకాశాలు కూడా చాలా సందర్భాల్లో మరోసారి అది జరుగుతుంది. ఖచ్చితంగా దేశంలో ఇండియా కూటమికి మంచి మెజారిటీ వస్తుంది. రాష్ట్రంలో కూడా 10 నుంచి 14 సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వీడియో జర్నలిస్ట్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.